మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడడానికి ఏమీ మిగలలేదు, ఎందుకంటే ఇది ఒక సిన్సియర్ ప్రయత్నం సంపత్ నంది అండ్ టీమ్ది. నేను ఈ సినిమా చూస్తానని నేనే అడిగాను, ట్రైలర్ నచ్చి. దాని వెనకాల సంపత్ నంది రైటింగ్ మీద ఇష్టంతో పాటు నాకెంతో మనసుకు దగ్గరైన మా శోభన్ గారు అబ్బాయి సంతోష్, ఏంటి మా వాడు ఎలా చేశాడు, ఎలా ఉంది సినిమా చూద్దాం ఒకసారి అని వెళ్ళి చూసి నేను బన్నీవాసు సినిమా నచ్చి అరవింద్ గారి టైము చాలా బిజీగా ఉన్న టైంని తీసుకుని ఆయన వచ్చిన తర్వాత కూడా ఏంటయ్యా ఇంత పొద్దున్నే చూడాలి కదా అన్నాడు. అవును సార్ చూడాలి సార్, మీరు డిసప్పాయింట్ అవ్వరు సార్, మీ టైం వేస్ట్ అవ్వదు అన్నాను. వచ్చారు, ఆయన ఆశీర్వదించారు, ఆయన చేతుల్లో ఈ సినిమా తీసుకున్నారు. ఇదే పెద్ద సక్సెస్. అల్లు అరవింద్ గారి చేతిలోకి ఈ సినిమా వెళ్ళటమే పెద్ద సక్సెస్. మా శోభన్ గారు కడుపు నిండా ఎదురుగుండా పళ్ళెంలో మొత్తం ఉన్నా సరే కడుపు నిండా అన్నం కూడా తినరు ఆయన. అలాంటి వ్యక్తి. ఇంతే తింటాను బాబాయ్, ఇంతే తింటాను, నేను ఎక్కువ తిన్ను అనేవారు. అందరికీ హెల్ప్ చేయటం లేదా అందరి బాధ్యత తీసుకోవటం, చాలా మంచి వ్యక్తి, నాకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన ఆశీస్సులు మన సంతోష్కి ఎప్పుడు ఉంటాయి. ఆయన వల్లే డైరెక్టర్స్ అందరిలో ఒక మూమెంట్ వచ్చింది, శోభన్ గారు అబ్బాయి అని. రేపొద్దున్న ఇది ప్రేక్షకుల్లో కూడా రావాలి. గీతార్ట్స్ ఎంతోమంది స్టార్స్ని తయారు చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, గీత గోవిందం, అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం ఇలాంటి హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ఆ గీత గోవిందం ఆరాలోకి మన సినిమా కూడా రావాలి, చాలా మంచి హిట్ అవ్వాలి. మీడియా అందరూ ప్రోత్సహించి ఈ సినిమాకి మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.